ఓం శాంతి. ఈరోజు మురళి 17/5/2025. मीठे बच्चे, अपने आप को देखो मैं फूल बनाऊं। देहांकार में आकर कांटा तो नहीं बनता। बाप आया है तुम्हें कांटे से फूल बनाने। మధురమైన పిల్లలారా, మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండండి. నేను పుష్పముగా తారయ్యనా, పుష్పంలా. దేహ అహంకారంలో వచ్చి ముళ్ళగా అయితే కావట్లేదు కదా, నేను ముళ్ళులా కావట్లేదు కదా. బాబా వచ్చారు మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేయటానికి. प्रश्न, किस निश्चय के आधार पर बाप से अटूट प्यार रह सकता है? ये निश्चय యొక్క ఆధారంతో బాబా పైన తెగని ప్రేమ ఉంటుంది. उत्तर, पहले अपने को आत्मा निश्चय करो तो बाप से प्यार रहेगा. మొట్టమొదట మిమ్మల్ని మీరు ఆత్మని నిశ్చయం ఏర్పరచుకున్నట్లయితే బాబా పైన ప్రేమ ఉంటుంది. यह भी अटूट निश्चय है कि निराकार बाप इस भागीरथ पर विराजमाने. ఇది కూడా తెగని నిశ్చయం ఉండాలి మీకు. నిరాకారుడు శివ బాబా ఈ భగీరథుని తనువులో విరాజమానమై ఉన్నారు అని. वो हमें उनके द्वारा पढ़ा रहे हैं. जब ये निश्चय टूटता है तो प्यार कम हो जाता है. అతడు మమ్మల్ని ఈ శరీరం ద్వారా చదివిస్తున్నారు. మొట్టమొదట మిమ్మల్ని మీరు ఆత్మని నిశ్చయం ఏర్పరచుకున్నట్లయితే బాబా పైన ప్రేమ ఉంటుంది. ఇది కూడా తెగని నిశ్చయం ఉండాలి. నిరాకారుడు శివ బాబా ఈ భగీరథుడి శరీరంలో విరాజమానమై ఉన్నారు. అతడు మమ్మల్ని ఈ బ్రహ్మ ద్వారా చదివిస్తున్నారు. जब ये निश्चय टूटता है तो प्यार कम हो जाता है. ఎప్పుడైతే ఈ నిశ్చయం తెగిపోతుందో ప్రేమ తగ్గిపోతుంది. ओम शांति. कांटे से फूल बनाने वाले भगवान वाच अथवा बागवान भगवान वाच, ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేసేటటువంటి భగవంతుని వాచ అనగా తోట యజమాని అయిన भगवान वाचा. बच्चे जानते कि हम यहाँ कांटे से फूल बनने के लिए आए हैं. తోట యజమాన్ బాబా దగ్గర ఎందుకు వచ్చాం? ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవటానికి వచ్చామని పిల్లలు మీకు తెలుసు. हर एक समय से पहले हम कांटे थे, अब फूल बन रहे हैं. ప్రతి ఒక్కరు ఇది అర్థం చేసుకుంటారు అనుకుంటారు కదా, ఇక్కడ రాకముందు ముళ్ళగా ఉండేవాళ్ళం, ఇప్పుడు బాబా ద్వారా పుష్పాలుగా తయారవుతున్నాం. బాప్కి మహిమా తో బహుత్ కర్తే, పతిత్ పావనా वो किवया है, భగవాన్ పాప కట్టేశ్వరి. బాబా మహిమ చాలా చేశాం. పతిత పావన రండి, దిగి రండి అని. అతడు నావికుడు కూడా, తోట యజమాని కూడా, పాప కట్టేశ్వరుడు అని కూడా పిలిచాము. बहुत ही नाम कहते परंतु चित्र सब जगह एक ही. చాలా పేర్లు పెట్టుకున్నారు కానీ అన్ని చోట్ల లింగాకారం ఒకటే ఉంటుంది. చిత్రం పేర్లే ఒక చోట పాప కట్టేశ్వరుడు అంటే, ఒక చోట పతి అంటే, ఇంకా వేరు వేరు పేర్లు పెట్టారు. उनकी महिमा भी गाते, ज्ञान का सागर, सुख का सागर. अभी तुम जानती हो हम उस एक बाप के पास बैठे. అతని మహిమ కూడా చేస్తూ ఉంటారు.
అంటే లింగానికి అని కాకుండా భగవంతుని మహిమ అని, జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, అన్నింటిలో సాగరము అని. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఆ ఒక్క బాబా దగ్గర కూర్చున్నాం మనం. ఎవరి మహిమ? ఒకరి మహిమ చేసాము, ఉన్నత మహిమ. अటువంటి बाबा దగ్గర కూర్చున్నాం మనం. कांटे रूपी मनुष्य से अभी हम फूल रूपी देवता बनने आए हैं. ये एम ऑब्जेक्ट है. మానవ రూపంలో ఉన్న ముళ్ళ నుండి దేవతా రూపాల్లో ఉండే పుష్పాలుగా తయారవటానికి వచ్చాను. అదే ఇక్కడ లక్ష్యం మనది. अब हर एक को अपने दिल में देखना है, हमारे में दैवी गुण है, मैं सर्वगुण संपन्न हूं. ప్రతి ఒక్కరు మీ హృదయంలో చూసుకోవాలి, చాలా దైవీ గుణాలు ఉన్నాయా, నేను సర్వగుణ సంపన్నంగా ఉన్నానా. आगे तो देवताओं की महिमा गाते थे, अपने को कांटे समझते थे. పూర్వమైతే దేవతల మహిమ పాడే వాళ్ళం, స్వయాన్ని ముళ్ళగా అనుకునే వాళ్ళము. हम निर्गुण हारे में कोई गुण नहीं, क्योंकि 5 స్వీకార్య है. ముళ్ళగా అనుకోవటం వల్ల స్వయాన్ని. ముందు అయితే మన ఇక్కడ రాకముందు విగ్రహాల దగ్గర పాడే వాళ్ళం, నిర్గుణులు అయిపోయాం, అలా ఏ గుణాలు లేవు అని. ఎందుకంటే పంచ వికారాలు ఉన్నాయని అలా చెప్పుకునే వాళ్ళం మనము. వికారీగా అయిపోయాం, పాపి నీచని. దేహాభిమాన్ भी बहुत कड़ा అభిమాన్ है. ఈ దేహాభిమానం అనేది కూడా చాలా కఠినమైన అహంకారం అనుకోవచ్చు. దేహ అహంకారం. अपने को आत्मा समझे तो बाप के साथ भी बहुत प्यार रहे. అందుకే ఆ దేహం యొక్క అహంకారం తొలగాలి అంటే స్వయాన్ని ఆత్మ అనుకుని అలవాటు చేసుకుంటే బాబా తోడులో కూడా చాలా ప్రేమ అనేది పెరుగుతూ ఉంటుంది. अभी तुम जानते हो निराकार बाप इस रथ पर विराजमान है. ये निश्चय करते करते भी फिर निश्चय टूट पड़ता है. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, నిరాకారుడు శివ బాబా బ్రహ్మ శరీరంలో విరాజమానమే ఉన్నారు అని ఈ నిశ్చయం పెట్టుకుంటూ కూడా పిల్లలకి నిశ్చయం తెగిపోతూ ఉంటది మధ్యలో అని చెప్తున్నారు బాబా. तुम कहते भी हो हम आए शिव बाबा के पास, जो इस भागीरथ प्रजापिता ब्रह्मा के तन में है. हम सभी आत्माओं का बाप एक शिव बाबा है, वो इस रथ में विराजमान है. మీరు చెప్తున్నారు కూడా శివ బాబా దగ్గరికి వచ్చాం మేము అని. ఈ భగీరథ ద్వారా మాకు వినిపిస్తున్నారు అని. ప్రజాపిత బ్రహ్మ తనులో భగీరథుడు ఇతడు, ఇతని తన్నులో శివబాబా ఉన్నారు అనుకుని వస్తున్నారు కదా. ఆత్మలందరికీ అతడు ఒక్కరే తండ్రి శివబాబా అని మీకు తెలుసు. అతడే ఈ రథంలో విరాజమానమే ఉన్నారు. ये बिल्कुल पक्का निश्चय चाहिए, इसमें ही माया संशय में लाती. పూర్తి పక్కా నిశ్చయం ఉండాలి ఈ విషయంలో, కానీ ఈ విషయంలోనే మాయ సంశయంలో తెచ్చేస్తూ ఉంటుంది. कन्या पति के साथ शादी करती, समझते हैं उनसे बहुत सुख मिलना है, परंतु सुख क्या मिलता है, फर्श से जाकर अपवित्र बनती है. కన్యకు పతితో వివాహం చేసుకుంటుంది, అనుకుంటుంది చాలా సుఖపడతాను నేను అని. కానీ సుఖమేం దొరుకుతుంది, వెంటనే అపవిత్రమైపోతూ ఉంటారు వివాహమైన అనంతరం. कुमारी है तो माँ बाप आदि सब माथा टेकती है, क्योंकि पवित्र अपवित्र बनी और सबके आगे माथा टेकना शुरू कर देती. కుమారిగా ఉన్నప్పుడు పవిత్రత ఉంటుంది కాబట్టి తల్లి తండ్రితో సహా అందరూ కుమారి అనేవారిని పూజిస్తారు, తల వంచుతూ దేవిగా భావించి. ఎప్పుడైతే వివాహమే అపవిత్రమైపోతారో అందరు ఎదురుగా తల వంచడం ప్రారంభమైపోతుంది. ఆమె ఎదురుగా ఎవరు తల వంచరు, ఆమె అందరికీ తల వంచాలి. आज सब उनको माता टेकते, कल खुद माता टेकने लगती. కుమారిగా ఉన్నంత వరకు అందరూ ఆమె ఎదురుగా తల వంచుతారు, పూజిస్తారు కూడా పండుగల్లో, దసరా ఉత్సవాలు అలాంటప్పుడు. వివాహమైంది, రేపు ఆమె స్వయం అందరి ఎదురుగా తల వంచటం మొదలు పెడుతుంది. अब तुम बच्चे संगम पर पुरुषोत्तम बन रहे हो, कल कहाँ होंगे. పిల్లలు మీరు సంగమీగల పురుషోత్తములు అవుతున్నారు, రేపు ఎక్కడ ఉంటారు. आज ये घर घाट क्या है, कितना गंदा लगा हुआ है. ఈ రోజు రేపు ఎక్కడ ఉంటారు మీరు, ఈ రోజు ఎక్కడున్నారు, ఇల్లు అక్కలు ఎలా అయిపోయాయి,
ఇంత చెత్తగా అయిపోయి ఇల్లు వాకిలి మనవి सतीगन तो पोल्चुకుంటే इसको कहा ही जाता है वेश्यालय सब विष से पैदा होते हैं అందరూ ఇక్కడ వికారాలనే విషంతో జన్మిస్తున్నారు అందుకే దీనికి పేరు ఏం పెట్టాలి వేశ్యాలయం तुम्हें शिवालय में थे आज से 5000 वर्ष पहले बहुत सुखी थे दुख का नाम निशान नहीं था ఒకప్పుడు మీరే శివాలయం స్వర్గంలో ఉండేవారు 5000 సంవత్సరాల పూర్వం చాలా సుఖిగా ఉండేవారు దుఃఖం యొక్క నామరూపాలు ఉండేవి కాదు అక్కడ अब फिर ऐसा बनने के लिए आई हो मनुष्यों को शिवालय का पता ही नहीं है ఇప్పుడు మరణాలు తయారవటానికి వచ్చాం మనం మనుషులకైతే శివాలయం అంటే అర్థం కూడా తెలియదు స్వర్గకు కహా జాతా శివాలయం శివాలయం అంటే స్వర్గం ఉన్నప్పుడు దాన్ని శివాలయం అంటారు మొత్తం ప్రపంచాన్ని వేరేగా గుడిలా కట్టే ఆలయం కాదు అది శివబాబానే స్వర్గ స్థాపనకి శివాలయం అని ఎందుకన్నారు ఇంకో ఆలయం అని ఎందుకు అనలేదు స్వర్గాన్ని శివబాబా స్థాపించారు దాన్ని పవిత్ర ప్రపంచం बाबा तो सभी कहते हैं परंतु पूछो फादर कहाँ है तो कह देते सर्वव्यापी कुत्ते बिल्ली कच्छ मछमी कह देते तो कितना फर्क हुआ తండ్రి అని అందరూ పిలుస్తారు కానీ ఎక్కడున్నారు అతను అని అడిగితే కుక్క పిల్లి చేప తాబేలు అన్ని అవతారాల్లో ఉన్నాడు సర్వవ్యాపి అని చెప్పేస్తారు ఇంత తేడా వచ్చేసింది తండ్రి అనుకోవటానికి అంతటా ఉన్నారు అనడానికి बाप कहते तुम पुरुषोत्तम थे फिर 84 जन्म भोग कर तुम क्या बने हो नरकवासी बने हो इसलिए सब गाते हैं पतित पावन आओ శివబాబా చెప్తున్నారు మీరే ఒకప్పుడు పురుషోత్తములుగా ఉండేవారు 84 జన్మం తీసుకుని ఇలా అయిపోయారు చూడండి నరకవాసిగా అయిపోయారు అందుకే కదా పైకి చూసి పిలుస్తున్నారు పతిత పావన రండి పతిత పావన సీతారాం భజనలు చేసి పిలుస్తున్నారు అవి బాబా పావన్ బనాని ఆయే పిలిచారు కదా బాబా పావనంగా తయారు చేయటానికి వచ్చేసారు कहते हैं अंतिम जन्म विष पीना छोड़ो फिर भी समझते नहीं చెప్తున్నారు మీరు పావనంగా అవ్వాలంటే ఇది చివరి జన్మం ఇది విషం తాగడం విడిచిపెట్టండి అయినా కూడా అర్థం చేసుకోవట్లేదు మనుషులు విషం అంటే వికారాలను విడిచిపెట్టండి చెప్తున్నారు బాబా పావనంగా తయారవ్వాలి అంటే సభి ఆత్మోं का बाप अब कहते हैं पवित्र बनो सब कहते भी है बाबा पहले आत्मा को वो बाबा याद आता है फिर ये बाबा निराकार में वो बाबा साकार में फिर ये बाबा ఆత్మలందరికీ తండ్రి శివబాబా చెప్తున్నారు పవిత్రంగా తయారవ్వండి అని దానికోసమే పిలిచాం కాబట్టి అందరూ జ్ఞాపకం చేసుకుంటారు ఆ బాబా తండ్రి అని ఆత్మకు కథ ఆత్మకు తండ్రి అవడం వల్ల ఆత్మ గుర్తు చేసుకుంటుంది భక్తి మార్గంలో కూడా ఆత్మీయ గుర్తు చేసింది పిలిచింది ఇక్కడైతే కరెక్ట్ ఇంకా క్లియర్ గా మనకి అనుభవం అవుతుంది ఆత్మ నేను నా తండ్రిని జ్ఞాపకం చేస్తున్నాను అని నిరాకారుడు బాబా కదా ఆత్మకు తండ్రి ఆ తర్వాత సాకారంలో ఉన్న తండ్రిని గుర్తు చేసుకుంటాం అది కూడా ఆత్మీయ గుర్తు చేసుకుంటుంది కానీ శరీరానికి కూడా దాంతో లింక్ ఉంటుంది లౌకిక తండ్రితో అయితే सुप्रीम आत्मा इन पतित आत्माओं को बैठ समझाती है సుప్రీం ఆత్మయే పతితాత్మలైపోయిన వారి కూర్చోపెట్టి అర్థం చేస్తున్నారు तुम भी पहले पवित्र थे बाप के साथ में रहते थे फिर यहाँ आए हो पाठ बजाने इस चक्र को अच्छी रीति समझ लो మీరు కూడా ప్రారంభంలో పవిత్ర ఆత్మలే బాబాతో కలిసి ఉండేవారు కదా పరంధామంలో ఆ తర్వాత ఇక్కడ పాట ప్లే చేయటానికి వచ్చారు ఈ చక్రాన్ని కూడా చక్కగా అర్థం చేసుకోవాల్సి ఉంది अभी हम सतयुग में नई दुनिया में जाने वाले तुम्हारी आश भी है ना कि हम स्वर्ग में जाएं సతయుగం కొత్త ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు మీ ఆశ కూడా ఇదే కదా స్వర్గంలో వెళ్ళాలి మేము అని సతయుగానికి వెళ్ళాలని తెలియకుండా భక్తి మార్గంలో కూడా మీకు ఈ కోరిక ఉంది కదా
అందుకే కదా అంటే సత్సంగాల్లో కూడా అదే కథలు చెప్తూ వచ్చారు, వింటూ వచ్చాం. పుణ్యకర్మలు చేసుకుంటే అంటే ఇంత స్పష్టంగా సంకల్పాలతో సైతం గమనికి పెట్టుకోవటం అనే శిక్షణ ఇక్కడ దొరకలేదు స్వర్గానికి యోగ్యులు అవ్వడానికి. కానీ స్వర్గానికి వెళ్తామనే ఉద్దేశంతోనే భక్తి పూజ పాఠం అన్ని చేస్తూ వచ్చాం. ఆ అలవాట్లతో ఉంటే చనిపోయాక స్వర్గానికి వెళ్తామని అనుకునే వాళ్ళం కదా. तुम्हारे आश भी है ना कि हम स्वर्ग में जाए। तुम कहते भी थे कि कृष्ण जैसा बच्चा बच्चा मिले, अभी मैं आया हूं तुमको ऐसा बनाने। वह बच्चे होते श्री कृष्ण जैसे सतप्रधान फूल है ना, अभी तुम कृष्णपुरी में चलते हो। మీరు అనుకునేవారు కూడా భక్తుల్లో కూడా కృష్ణ లాంటి పుత్రుడు నాకు జన్మిస్తే బాగున్ను అలా అనుకుంటారు కదా మాతలు. అయితే శివబాబా చెప్తున్నారు మిమ్మల్ని ఇలా తయారు చేయటానికి నేను వచ్చాను. అక్కడ పిల్లలందరూ శ్రీకృష్ణుడు లాంటి పిల్లలే ఉంటారు. దేవత దైవీ సంతానం అందరు సత్వ ప్రధానమైన పుష్పాలు కదా. ఒకటి పిల్లలు అంటే చిన్న వయసులో ఉన్న శరీరం సత్వ ప్రధానం, ఇంకా సతీగం సత్వ ప్రధాన అవస్థ, పూర్తి సత్యగం అంతా. అలాంటి కృష్ణపురిలోకి ఇప్పుడు మీరు వెళ్తున్నారు. आप तो स्वर्ग के मालिक बनते हो, अपने से पूछना है हम फूल बनाऊं। మీరైతే స్వర్గానికి మాలికులు అవుతున్నారు. ఇప్పుడు మీలో మీరు ప్రశ్నించుకోండి, నేను పుష్పంగా తయారైపోయానా లేదా. కహా దేహ అహంకార మే ఆకర్ కంటతో नहीं बनता हूं। ఎక్కడైనా దేహ అహంకారం నా వ్యవహారంలో వచ్చి ఎవరికైనా బాధ పెట్టేలా పుష్పంగా తయారవుతున్నాను. ఎగ్దమ్ చిన్న చిన్న విషయాల్లో కూడా హర్ట్ అవుతూ ఉంటారు. మనతో పాటు ఉండేవారు, మన తోడులో సంబంధం సంపర్కంలో ముళ్ళు అంటారు కదా. అప్పుడు మరి అది దేహ అహంకారం వచ్చినప్పుడే ఒకరికి హర్ట్ చేసేలాగా దుఃఖం కలిగించేలా ప్రవర్తిస్తా. నేను అలాంటి ముళ్ళగా అయితే అయిపోవట్లేదు కదా దేహ అహంకారానికి వశమై. मनुष्य अपने को आत्मा समझने बदले देह समझ लेते हैं। आत्मा को भूलने से बाप को भी भूल गए। మనుషులు స్వయం ఆత్మ అనుకోవడానికి బదులు దేహం అనుకుంటున్నారు. దానివల్ల బాబాను కూడా మర్చిపోయారు. ఆత్మ అనేది మర్చిపోవడంతో बाप को बाप द्वारा ही जानने से बाप का वर्षा मिलता है। బాబాను బాబా వచ్చినప్పుడే మనం తెలుసుకుంటాం అతని మాటల్లో, అతని ద్వారా. అప్పుడే వారసత్వం లభిస్తుంది. ఎవరికి తోచినట్లు వాళ్ళు పరిచయం చేసుకుంటే వారసత్వం దొరకదు. बेहद के बाप से वर्षा तो सभी को मिलता है, एक भी नहीं रहता जिसको वर्षा ना मिले। అనంతమైన బాబా నుండి వారసత్వం అందరికీ లభిస్తుంది కదా. ఎవరైతే బాబా ద్వారా బాబాను తెలుసుకుంటారో ఒక్కరు కూడా వారసత్వం దొరకని వారు ఉండరు. మామూలు బయట తెలుసుకుని వాళ్ళు కూడా దొరుకుతుంది అనుకోండి. బాప్య ఆకర్ సబ్కో పావన్ బనాతే నిర్వాణ ధామ్ మే లే జాతే. ఆత్మలందరినీ పావనంగా తయారు చేసి నిర్వాణ ధామానికి తీసుకువెళ్తున్నారు బాబా వచ్చి. నిర్వాణ ధామం వరకు వెళ్ళే వారసత్వం అయితే అందరికి దొరుకుతుంది కదా. బాబా నుండి స్వర్గానికి వెళ్ళేదైతే అందరికీ దొరకదు. वो तो कहते थे ज्योति ज्योत समाया ब्रह्म में लीन हो गया, జ్ఞానం కుచ్ భీ నీ. శరీరం ఎవరైనా వదిలితే జ్యోతిలో కలిసిపోయారు, వారి జ్యోతి వెళ్ళి బ్రహ్మతత్వంలో లీనం అయిపోయారని చెప్పేసుకుంటారు. నిర్యాణం చెందారని కూడా అంటూ ఉంటారు. అలాంటి నిర్వాణధామానికి వెళ్ళి కలిసిపోయారని. జ్ఞానం ఏమీ తెలీదు. నిర్యాణం అంటే నిర్వాణం అంటే ఏంటని గాని, లేదా కలిసిపోతున్నారా అదేంటి అక్కడ బ్రహ్మతత్వంలో వెళ్ళి ఏం జరుగుతుంది జ్ఞానం తెలియకుండానే అలా అనేసుకుంటూ ఉంటారు వాళ్ళు. వాస్తవానికి జ్ఞానం తెలిస్తే అలా అన్నారు, లీనం అయిపోరు కదా. ఎవరైనా ఒక అంటే ద్వారం నుండి ఇంట్లోకి వెళ్తే వాళ్ళు అలా ఇంట్లోకి వెళ్ళి కలిసిపోయారు అంటారు. ఇటు బయట నుండి చూసే వాళ్ళకి ఇంట్లో వెళ్ళి కలిసిపోయారు అన్నట్టు అనిపించవచ్చు, కానీ వాళ్ళ ఇంటి నుండి అంటే భిన్నంగా ఉంటూ కదలికలు ఉంటాయి, నివసిస్తారు. అలాగే ఆత్మ నివసించేది కూడా, కానీ జ్ఞానం తెలియదు ఎవరికి. तुम जानते हो हम किसके पास आए, हम कोई ये कोई मनुष्य का सत्संग नहीं। ఎవరి దగ్గర రోజు వచ్చి వింటున్నాం మనం, మామూలు మనుషులు వినిపించే సత్సంగం కాదు ఇది.
आत्मा ये परमात्मा से अलग हुई अब उनका संग मिला है సత్సంగము అంటే ఇక్కడ ఆత్మను పరమాత్మ నుండి విడిపోయి అతని కోసం తప్పించానే అతని సాంగత్యం ఇప్పుడు లభించింది మనకి ఇక్కడ परमात्मा सांगत्य सच्चा सच्चा ये सत्य का संग 5000 वर्ष में एक ही बार होता है ఇలాంటి ఈ సత్య సత్యమైన సత్సాంగత్యం 5000 సంవత్సరాలలో ఒక్కసారి లభిస్తుంది सती त्रेता में तो सत्संग होता नहीं बाकी भक्ति मार्ग में तो अनेक ढेर के ढेर सत्संग है सत्य त्रेता गల సత్సంగాలు ఉండవు భక్తి మార్గంలో అనేక సత్సంగాలు చేస్తూ వచ్చాము अब वास्तव में सत्य तो यही एक बाप अभी तुम उनके संग में बैठे हो వాస్తవానికి సత్యం ఒక్క శివ బాబాయ్ గాడ్ ఈస్ ట్రూత్ అన్నాం ఇప్పుడు అతని సాంగత్యంలో కూర్చున్నారు మీరు यह भी स्मृति रहे कि हम गॉडली स्टूडेंट हैं भगवान हमको पढ़ाते हैं तो भी अहो सौभाग्य రోజు మొత్తంలో బాబా సాంగత్యం మాకు దొరికింది అనే విషయం ఒకటి మేము గాడ్లీ స్టూడెంట్ భగవంతుని మాకు చదివిస్తున్నారు అని ఈ విషయం జ్ఞాపకం ఉంటే కూడా ఓహో సౌభాగ్యం అని చెప్తున్నారు బాబా हमारा बाबा यहाँ है वो बाप टीचर फिर गुरु भी बनते हैं మన బాబా ఇక్కడ కూర్చున్నారు శివ్ బాబా మన తండ్రి టీచర్ గురు కూడా అవుతున్నారు तीनों ही पाठ अभी बजा रहे हैं बच्चों को अपना बनाते हैं మూడు రకాల పాత్ర ఇప్పుడు అభినయిస్తున్న తండ్రి టీచర్ గురు పిల్లల్ని తనవారిగా తయారు చేసుకుంటున్నారు బాబా बाप कहते याद से विकर्म विनाश होंगे बाप को याद करने से पाप कटते फिर तुमको लाइट का ताज मिल जाता है ये भी एक निशानी है शिव बाबा చెప్తున్నారు బాబా స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనం అవుతాయి పాపాలు నశిస్తాయి తర్వాత ఏమవుతుంది ప్రకాశం పెరుగుతుంది కదా ప్రకాశ కిరీటం మీకు లభిస్తుంది ఇది కూడా ఒక నిశాని సింబాలిక్ కిరీటం చూపించారు మీలో పవిత్రత యొక్క పర్సెంటేజ్ ని ఒక బ్రైట్నెస్ చూపించారు చిత్రాలలో ये भी एक निशानी ఇది కూడా ఒక గుర్తు అలా చూపించారు బాకీ ఎస్నికి లైట్ దిక్ని ఆతే నిజంగా అలా ప్రకాశం తిరుగుతుంటాయి వెనక అలాగ ఉంటుందని అనుకోకండి ఒక చక్రం లాగా అలాగా ఉంటదేమో అనుకోకండి అదొక గుర్తు వాళ్ళు ఉన్న ఏ పవిత్రతకి నిశాని పవిత్రత గుర్తు అలా చూపించారు అంతేగాని నిజంగా ఒక లైట్ ఏమో అలా వెనుక అలా ఉండి గుండ్రంగా అలాగేమి అది వెనుక ఉండదు తిరగదు ये नॉलेज और कोई को मिल ना सके देने वाले की बाप है उनमें फुल नॉलेज है ఇలాంటి జ్ఞానం ఎవరికి దొరకదు బాబాయే ఇలాంటి జ్ఞానం ఇస్తారు ఎందుకంటే ఫుల్ నాలెడ్జ్ ఉంది బాబాలో बाप कहते मैं मनुष्य सृष्टि का बीज रूप हूँ ఎందుకంటే నేను మానవ సృష్టికి బీజ రూపుడు కదా అందుకే సృష్టి అంతటి నాలెడ్జ్ నాలో ఉంటుంది బీజమైన నాలో శివబాబా చెప్తున్నారు ये उल्टा झाड़ है ये कल्प वृक्ष है ना पहले देवी फूलों का झाड़ था ఇది తలకిందుల వృక్షమై ఉంది ప్రారంభంలో దేవి పుష్పాలు ఉండే వృక్షంగా ఉండేది పూల తోటగా ఎప్పుడు सतीगल प्रारंभ అంటే सतीगल अभी कांटों का जंगल बन गए क्योंकि 5 विकार आ गए ఇప్పుడైతే ముళ్ళడవి అయిపోయింది అదే ప్రపంచం ముళ్ళడవి అయిపోయింది ఎందుకంటే ప్రతి ఒక్కరిలో పంచ వికారాలు వచ్చేసాయి పహలే ముఖ్యమై పంచ వికారాల నుండి కూడా మొదటి ముఖ్యమైంది దేహాభిమాన్ వహా దేహాభిమాన్ नहीं रहता सतीगल దేహాభిమానం ఉండదు इतना समझते हम आत्मा है बाकी परमात्मा बाप को नहीं जानते हम आत्मा है बस సతీగలో పరమాత్మ కోసం తెలియదు కానీ నేను ఆత్మ అని అంత మాత్రం వాళ్ళకి అవగాహన ఉంటుంది దేహాభిమానం ఉండదంటే ఆత్మ అనేది అవగాహన ఉండడం వల్లే నేచురల్ ప్రాక్టీస్ లో ఉంటారు నేచర్ ఉంటారు వాళ్ళు ఆత్మ అని అనుకునేది ఇక్కడలాగా ప్రాక్టీస్ చేయరు వాళ్ళేమి ఇక్కడ చేసే ప్రాక్టీస్ అక్కడ నేచురల్ అయిపోతుంది నేచురల్ సోల్ కాన్షియస్ दूसरी कोई नॉलेज नहीं ఇంకంతకన్నా వివరమైన జ్ఞానం ఉండదు పరమాత్మ కోసం జన్మల కోసం అక్కడ
सर्प का मिसाल अभी तुम्हें समझाया जाता है कि जन्म जन्मांतर की पुरानी सड़ी हुई ये काले जो अभी तुमको छोड़नी है సర్పం మాదిరిగా శరీరం వదిలే ప్రక్రియ ఉంటుంది వాళ్ళది సర్పం కుబుసం వదిలేలా ఎందుకంటే ఆత్మ అనే జ్ఞానం ఉంటుంది వారికి సత్యుగంలో ఇప్పుడు మీకు ఇక్కడ అర్థం చేయించడం జరుగుతుంది శుభాబా జన్మ జన్మల పాత ఎండిపోయిన కుళ్ళిపోయిన శరీరం ఈ కుబుసం వదిలి వెళ్ళాల్సి ఉంది మీరు అవి ఆత్మ శరీर दोनों पतित ఎందుకంటే ఆత్మ శరీరం రెండు పతితమైపోయి ఇప్పుడు आत्मा पवित्र हो जाएगी तो फिर ये शरीर छूट जाएगा आत्मा ऐसा भागेंगे ఆత్మ పవిత్రమైపోతే శరీరం వదిలేసి ఆత్మలన్నీ పరుగు తీసి వెళ్తాయి పరంధామానికి ఇదే శరీరాలతో ఇంకా ఎన్నో రోజులు అంటే ఎన్నో సంవత్సరాలు ఇలాంటి ప్రకృతితో తయారైన శరీరాలు పనికి రావు ఇప్పటికే ఎన్ని రోగాలతోని పుట్టినప్పటి నుండి రోగాలతో ఈ శరీరాన్ని నడిపిస్తున్నారు కదా ఆయుష్ అనేది లెక్క లేదు ఇక్కడ ఎంత అనేది కాబట్టి ఇంకా పనికి రాదు ఆత్మలు పవిత్రంగా అయిపోవాలి ఈ శరీరం వదిలి ఇంటికి పరిగెత్తాలి ఇప్పుడు బాబా వెనుక ये ज्ञान तुमको अभी है कि ये नाटक पूरा होता है अभी हमको बाप के पास जाना है इसलिए घर को याद करना इस देह को छोड़ देना शरीर खत्म हुआ तो दुनिया खत्म हुई फिर नए घर में जाएंगे तो नया संबंध हो जाएगा वो फिर भी पुनर्जन्म यहाँ ही लेते तुमको तो पुनर्जन्म लेना है फूलों की दुनिया में ఈ జ్ఞానం ఇప్పుడు మీకు లభించింది నాటకం పూర్తయిపోతుంది కాబట్టి బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి మేము అందుకే ఇంటిని జ్ఞాపకం చేసుకోవాలి ఈ దేహాన్ని వదిలి వెళ్ళాలి అని నాలెడ్జ్ మీ బుద్ధిలో ఉంది శరీరం సమాప్తి అయిపోతే ప్రపంచం వాళ్ళ కోసం సమాప్తి అయిపోయినట్టే మళ్ళీ జన్మలో వెళ్ళే వరకు ఇంకా ఈ రోజుల్లో కోరికలతో ఉంటున్నారు తిరుగుతున్నారు అనుకోండి శరీరం వదిలి వెళ్ళిపోతే ఆ సంబంధాలు అక్కడ ఖతం మళ్ళీ కొత్త ఇంటిలో జన్మ తీసుకుంటే కొత్త సంబంధాలు తయారవుతాయి అయినా కూడా మళ్ళీ ఇక్కడ జన్మ తీసుకుంటారు ఆ సంబంధికుల్లోనే ఎక్కడైనా పుట్టేయచ్చు ఎక్కడైనా అంటే ఈ ప్రపంచంలోనే జన్మ తీసుకుంటారు కానీ మీరు అలా కాదు ఈ శరీరం వదిలితే పుష్పాల లాంటి పుష్పక వనం లాంటి ప్రపంచంలో వెళ్ళి జన్మ తీసుకుంటారు ఈ ప్రపంచంతో మీ సంబంధం అస్సలు లేదు మామూలుగా దేహం వదిలేస్తే ప్రపంచమే లేదన్నట్టు నానుడి ఉంది కానీ జన్మ తీసుకున్న తర్వాత అయినా ఇదే ప్రపంచం ఇదే వాతావరణం వాళ్ళు చూస్తారు మామూలుగా ప్రతి జన్మ తర్వాత జన్మ ఉండేది కానీ సంగనీగల ప్రవేశించాక ఆత్మ పవిత్రమయ్యాక పుష్పక వనంలో వెళ్ళి జన్మలు తీసుకుంటాం మనం देवताओं को पवित्र कहा जाता है तुम जानते हो हम ही फूल थे फिर कांटे बने फिर फूलों की दुनिया में जानना है దేవతల్ని పవిత్రులు అంటాము మనమే పుష్పాల్లో ఉండే వల్ల ముళ్ళైపోయా మళ్ళీ పుష్పాలు లాంటి ప్రపంచంలోకి వెళ్ళాలి दैवी ప్రపంచంలోకి आगे चल तुमको बहुत साक्षात्कार होंगे ये है కేల్పాల్ ముందు ముందు మీకు చాలా సాక్షాత్కారాలు కూడా అవుతాయి దీన్ని ఆటపాటలు అంటారు స్కూల్లో కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి వాటితో పాటు ఆటలు కూడా ఆడిస్తారు శరీర ఆరోగ్యం కోసం అలా బోర్ అయిపోకుండా ఈ చదువులో సాక్షాత్కారాలు సూక్ష్మలోకంలో అనుభవాలు బాబాతో ఇవి చేస్తూ ఉంటాం భోగు పెట్టేటప్పుడు అనుభవాలు ఇవన్నీ ఒక ఆటపాటలాగా చదివి అంటే బోర్ అయిపోతాయి కదా ఆటలు కూడా ఆడిస్తారు స్కూల్లో అలా ఈ సాక్షాత్కారాల యొక్క पाठ ఉంటుంది मेरा ध्यान में खेलती थी उनको ज्ञान नहीं था मेरा कोई वैकुंठ में कहीं नहीं यहाँ ही कहा हो कि मेरा సాక్షాత్కారంలో వెళ్ళి చూసేవారు శ్రీకృష్ణుని కానీ జ్ఞానమేమి తెలియదు ఆమెకి మీరాకు ఏమి నిజంగా వైకుంఠానికి వెళ్ళలేదు కదా శరీరం వదిలేక ద్వాపరయుగంలో ఉన్న భక్తురాలు శరీరం వదిలేక సతీయం లేదు కదా ఆమె కృష్ణుని దగ్గర వెళ్ళి జన్మ తీసేసుకోవడానికి ఇక్కడే మళ్ళీ ఎక్కడో జన్మ తీసుకుని భక్తి కొనసాగుతూ ఉండొచ్చు ऐसे ब्राह्मण कुल की होगी तो यहाँ ही ज्ञान लेती होगी
ఒకవేళ బ్రాహ్మణ కులంలో వచ్చే పాత్ర ఉండి ఉంటే ఆ మీరాకు ఎక్కడో జ్ఞానం కూడా తీసుకుని ఉంటారు అని చెప్తున్నారు బాబా. ऐसे नहीं डांस किया तो बस वैकुंठ में चली गई, ऐसे तो बहुत डांस करते थे, ध्यान में जाकर देख कर आते थे, फिर जाकर विकारी बने. ఆమె సాక్షాత్కారం చూస్తూ మీరా శ్రీకృష్ణుడిని ఫీల్ అవుతూ డాన్స్ కూడా చేసేది. ఆమె తంబుర లాంటిది పట్టుకొని ఆమె ఎప్పుడు డాన్స్ చేస్తున్నట్టు చూపిస్తారు మీరాను. అంత మాత్రాన శరీరం వదిలేక వైకుంఠానికి వెళ్ళిపోయింది అనుకోవటానికి లేదు. ఇక్కడ కూడా చాలా మంది అలా డాన్స్ చేసేవారు, బాబా సాక్షాత్కారం చూపించేవారు. ప్రారంభంలో నశాలోకి వెళ్ళిపోయి రాసులు చేస్తూ ఉండేవారు. వాళ్ళకి తెలియదు కూడా మీరు రాసి చేస్తున్నారు. అక్కడ సీన్ ని ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఆ రాసే చూడటానికి వేరేగా ఉండేదంట వాళ్ళది. అలాంటి వాళ్ళు ఈ రోజు లేరు తెలుసా, పెళ్లి చేసుకుని వికారి అయిపోయారు బాబాను వదిలేసి. అంటే సాక్షాత్కారాలకిను వైకుంఠానికి వెళ్ళడానికి సంబంధం లేదు చెప్తున్నారు బాబా. స్కూల్లో కూడా అంతే కదా, సబ్జెక్ట్స్ అన్ని మనం ధ్యాస పెట్టకుండా, చదవకుండా, కూర్చోకుండా, మనం చదువు పైన శ్రద్ధ పెట్టకుండా అవన్నీ 0 మార్కులు లేదా పాస్ మార్క్ కన్నా తక్కువ వచ్చి మీరు ఆటలు ఎంత బాగా ఆడండి, అది గెలవరు కదా. అలాగే ఇది కూడా गाया जाता है ना, चढ़े तो चके वैकुंठ रस, बाप भीति देते तो वैकुंठ के मालिक बन सकते हो अगर ज्ञान योग सीखेंगे तो. గాయనం కూడా ఉంది, ఎక్కితే వైకుంఠ రసమే పొందుతారు, పడ్డారంటే పిండి పిండి పచ్చడవుతారు, తునాతునకలు అవుతారు. ఎత్తు నుండి పడిపోతే ఏమవుతారు, అంత ఎత్తుకు బాబా పట్టుకెళ్తున్నారు గమనికతో నడిస్తే. మనకు గమనిక లేకపోతే మాత్రం తునతునకలేస్తారు. బాబా కూడా మనకు లక్ష్యం ఇస్తున్నారు, మీరు వైకుంఠానికి మాలికలు అవ్వచ్చు ఈ జ్ఞాన యోగాలు నేర్చుకుంటే. బాప్కో చూడాతో గయే గట్టారు మీరు వికారం మీద. జ్ఞానయోగాలు నేర్చుకుంటే వైకుంఠానికి మాలికలు అవుతారు. బాబాను వదిలేనా బురదలో పడతారు. బాబాను వదిలేరంటే, బురద అంటే వికారాలు. ఆశీర్వద్ బాబా కా బనంతి సునంతి సునవంతి ఫిర్ భాగంతి హో పడితే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆశ్చర్యంగా బాబా అని వింటారు, బాబా పిల్లలు అవుతారు, అనేక మందికి వినిపిస్తారు, మళ్ళీ బాబాను వదిలి పారిపోతూ ఉంటారు. ఆహో మాయ కితని భారీ చోట్లకి జాతి, ఎంత పెద్ద దెబ్బ తగిలించో బాబా అంటారంట. ఓ మాయ పడిపోతే ఏమవుతుంది, దెబ్బలు తగులుతాయి కదా. अभी बाप की श्रीमत पर तुम देवता बनते हो, आत्मा और शरीर दोनों ही श्रेष्ठ चाहिए ना. బాబా యొక్క శ్రీమతంపై దేవతలు అయిపోతున్నారు మీరు, ఆత్మ శరీరం రెండు శ్రేష్టమైనవి కావాలి కదా మరి మీకోసం. देवताओं का जन्म विकार से नहीं होता है, वो है ही निर्विकारी दुनिया, वहां 5 विकार होते नहीं. దేవతల జన్మ వికారాలతో జరగదు, అక్కడ ఉండేది నిర్వికారి ప్రపంచము, పంచవికారాలు ఉండవు అక్కడ అని చెప్తున్నారు బాబా. शिव बाबा ने स्वर्ग बनाया था, अभी तो नरक है, अभी तुम फिर स्वर्गवासी बनने के लिए आए हो, जो अच्छी रीति पढ़ते वही स्वर्ग में जाएंगे. शिव बाबा స్వర్గాన్ని దాచేశారు కదా, ఇప్పుడైతే అది నరకంగా అయిపోయింది. అందుకే మీరు మళ్ళీ ఇప్పుడు స్వర్గవాసిగా తయారవటానికి బాబా దగ్గరకు వచ్చారు. ఎవరు బాగా చదువుకుంటారో బాబా ఉన్నన్ని రోజులు ఈ సంగమేగంలో ఉపయోగించుకొని వాళ్ళే స్వర్గంలోకి వెళ్తారు. స్వర్గం అనేటప్పుడంతా గుర్తుపెట్టుకోండి, సత్యయుగం. బాగా చదువుకుంటే అక్కడికి వెళ్తారు, చదవకపోతే త్రేతాయుగం కూడా స్వర్గము అని కంప్లీట్ స్వర్గం అనడానికి లేదు, అక్కడికి వెళ్ళిపోతారు. तुम फिर से पढ़ते कल्प कल्प पढ़ते रहेंगे, चक्र फिरता रहेगा, ये बना बनाया ड्रामा इनसे कोई छूट नहीं सकता. మీరు మరలా చదువుకుంటున్నారు, కల్పకల్పం చదువుతూనే ఉంటారు, చక్రం ఇలా తిరుగుతుంది. తయారు చేసి చేయబడిన డ్రామా, దీని నుండి ఎవ్వరూ తప్పించుకోవటానికి లేదు. కుछ देखते हो मच्छर उड़ा, कल्प बाद भी उड़ेगा, దోమ కూడా తప్పించుకోలేదు. బాబా చెప్తున్నారు, ఏదైతే చూస్తున్నారు, సపోజ్ దోమ ఎగిరిన సీన్ మీ ఎదురుగా కనిపించింది, కల్పన తర్వాత కూడా అది ఎగురుతుంది, అలాగే షూటింగ్ లో వచ్చేసింది, కల్పకల్పం జరగాల్సింది, ఎవరు తప్పించుకోవటానికి లేదు. ఈ సమజ్ని మీ బడి అచ్చి బుద్ధి చేయి. ఈ డ్రామాను అర్థం చేసుకోవాలంటే మంచి తెలివైన బుద్ధి ఉండాలి.
ये शूटिंग होती रहती, ये कर्म क्षेत्री है, यहाँ परमधाम से आए పాట బజానే. ఇక్కడ షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు సంగమీగలో. సంగమీగలని కాదు, మొత్తం 5000 సంవత్సరాల్లో కూడా షూటింగ్ అవుతూ ఉంటది కర్మక్షేత్రంలో. కర్మక్షేత్రం ఇది. పరంధామం నుండి పాట ప్లే చేయడానికి వచ్చాను. పాట ప్లే చేయడంతో పాటు షూటింగే జరుగుతుంది. అందుకే ఎప్పటికీ అరిగిపోదు మనకి డ్రామా. డ్రామా ప్రదర్శన జరుగుతుంది, షూటింగ్ రెండు జరుగుతూ ఉంటాయి. అక్కడేంటి, ఒకసారి షూటింగ్ చేసాక మళ్ళీ అది షూట్ చేయరు, వదిలేస్తారు కదా. రీల్ అరిగిపోతుంది, అప్పుడు మళ్ళీ యాక్టర్స్ మారుస్తారు, మళ్ళీ చిన్న చిన్న డైలాగ్స్ కూడా మారిపోతాయి. ఇది అలా కాదు. డ్రామా ప్రదర్శనతో పాటు షూటింగ్ కూడా అవుతూ ఉంటుంది. అందుకే కల్పానికి కూడా ఫ్రెష్ రీల్ ఉంటది, అరిగిపోదు ఎన్నాళ్ళైనా. ఇది आप इस पढ़ाई में कोई तो बहुत होशियार हो जाते, कोई अभी पढ़ रहे, कोई पढ़ते पढ़ते पुराने से भी तीखे हो जाते. ఈ చదువులో కొంతమంది చాలా తెలివిగా ముందెళ్ళిపోతున్నారు, కొంతమంది ఇప్పుడు చదువుకుంటున్నారు, ముందంతా వేస్ట్ చేసే టైం. కొంతమంది చదువుతూ పాత వాళ్ళకన్నా తీక్షణంగా వెళ్ళిపోతున్నారు ఇప్పుడిప్పుడు జ్ఞానంలోకి వచ్చి. ज्ञान सागर तो सबको पढ़ाते रहते, बाप का बना और विश्व का वर्षा तुम्हारा है. हाँ, तुम्हारी आत्मा जो पति थी उनको पावन जरूर बनाना है, उसके लिए सहज तरीका है. बेहद के बाप को याद करते रहो तो तुम ये बन जाएंगे. బాబా పిల్లలు అయ్యారు, విశ్వం యొక్క వారసత్వం ఇదైపోయింది. మీ ఆత్మ ఏదైతే పతితమైందో తప్పకుండా దాన్ని పావనంగా తయారు చేసుకోవాలి. జ్ఞానసాగర్ అయితే అందరినీ చదివిస్తున్నారు కదా, మీ ఆత్మను పావనంగా చేసుకోవాలి. దానికోసం సహజమైన విధానం ఏంటి, బేహద్ బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు పావనంగా తయారైపోతారు. तुम बच्चों को इस पुरानी दुनिया से वैराग्य आना चाहिए. बाकी मुक्ति धाम, जीवन मुक्ति धाम है, और किसको भी हम याद नहीं करते सिवाय एक के. పిల్లలు మీకు ఈ పాత ప్రపంచం నుండి వైరాగ్యం కలగాలి. అసలు ముక్తిధామం, జీవన్ ముక్తిధామం వైపు మీ బుద్ధి వెళ్ళిపోవాలి. ఇక్కడ వైరాగ్యం ఉండాలి. ఇంకెవరిని మనం జ్ఞాపకం చేయం, ఒక బాబాని తప్ప. ఎందుకు? వైరాగ్యం ఉంది మిగిలిన వైపు నుండి. सवेरे सवेरे उठकर अभ्यास करना है कि हम अशरीरी आए, अशरीरी जाना है. फिर कोई भी देहदारी को हम याद क्यों करे? అమృత వేళ లేచిది అభ్యాసం చేయాలి. అశరీరిగా వచ్చాను, అశరీరిగా వెళ్ళాలి. ఏ దేహదారిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? మనం ఎవరితో రాలేదు కదా, ఎవరితో కలిసి వెళ్ళేది లేదు, మన శరీరమే మనతో రాలేదు కదా. సవేరే అమృత వేళ ఉట్కర్ అప్నే సేసే బాతే కర్నే. అలాంటి మాటలు మీలో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. ఇలాంటి పాయింట్స్ అమృత వేళ కూర్చు. ఒంటరిగా వచ్చి ఒంటరిగానే వెళ్తాం, ఎవరితో కలిసి రాలేదు. ఎవరితో నాకెందుకు ఆకర్షణ వికర్షణ, పంతాలు పట్టుదల పౌరుషాలు ఎందుకు, మమకారాలు ఎందుకు? ఉన్నన్నాళ్ళు సంతోషంగా కలిసిపోయి జీవిస్తాను అంతే. ఇలా మీరు మాట్లాడుకోవాలి. ఉన్న 4 రోజులు మంచిగా అందరితో వెళ్ళిపోతాను, ఏది పట్టుకెళ్ళేది లేదు కదా, మన శరీరమే తీసుకెళ్ళాం కదా. అలా సవేరే కో అమృత వేళ కహా జాతా హై. ఉదయము దాన్ని అమృత వేళ అంటారు. 3, 4 అనుకోండి, అక్కడి నుండి 7, 8 లోపల. ज्ञान अमृत है ज्ञान सागर के पास. तो ज्ञान सागर कहते सवेरे के टाइम बहुत अच्छा है. జ్ఞాన అమృతం జ్ఞానసాగరుడు బాబా దగ్గర ఉంది. జ్ఞానసాగరుడు స్వయంగా చెప్తున్నారు, అమృత వేళ సమయం చాలా మంచిది, ఉదయమే సమయం. सवेरे उठकर बहुत प्रेम से बाप को याद करो. बाबा आप 5000 वर्ष के बाद फिर मिलने हो. అమృత వేళ కూర్చొని చాలా ప్రేమతో బాబాని జ్ఞాపకం చేయండి. బాబా, మీరు 5000 సంవత్సరాల తర్వాత మాకు దొరికారు. अब बाप कहते मुझे याद करो तो पाप कट जाएंगे, श्रीमत पर चलना है. ఇప్పుడు బాబా చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాపాలు నశిస్తాయి. श्रीमतम पे नడుచుకోవాలి. सत्य प्रधान जरूर बनना है. बाप को याद करने की आदत पड़ जाएगी तो खुशी में बैठे रहेंगे. श्रीमतम पे నడుచుకోవాలి, తప్పకుండా సత్య ప్రధానంగా తయారవ్వాలి. మనం బాబాను జ్ఞాపకం చేసుకునే అలవాటు అయిపోతే
खुशी ఉంటాం మనము शरीर का बांध टूटता जाएगा फिर देह का बांध नहीं रहेगा खुशी बहुत रहेगी శరీర భ్రాంతి కూడా తెగిపోతూ ఉంటుంది బాబాని జ్ఞాపకం చేసుకుని అలవాటైపోతే ఖుషి ఉంటుంది శరీర భ్రాంతి తెగిపోతుంది దేహ భ్రాంతి ఉండదు మనలో ఎంతెంత దేహ భ్రాంతి తొలగుతుందో ఖుషి పోతుంది చాలా ఖుషి ఉంటుంది రోజు రోజుకి జ్ఞాన మార్గంలో ఉత్సాహం పెరిగిపోతూ ఉంటుంది దేహాభిమానం తెగుతూ ఉంటే तुम खुशी में थे जब पवित्र थे तुम्हारी बुद्धि में ये सारा ज्ञान रहना चाहिए మీరు ఎప్పుడైతే పవిత్రంగా ఉండేవారో అప్పుడు ఖుషిలోనే ఉండేవారు మీరు సత్యకంలో ఆనందాలే ఆనందాలు కదా పవిత్రతకు ఖుషికి సంబంధం ఉంది అందుకే ఎక్కువ బాబాని జ్ఞాపకం చేసుకోవడం ఆత్మ అనుకోవడం ప్రాక్టీస్ చేస్తే ఇన్నర్ సోల్ పవిత్రమవుతూ ఉంటే ఇన్నర్ సోల్ అంటే మనస్సు బుద్ధి నిర్మలం అవుతుంది పవిత్రం అవుతుంది అని మన ఆలోచనలో కూడా క్లీన్ అవుతున్నాయి ఆలోచనలు ఇప్పుడు చాలా క్లియర్ గా ఉంటాయి నా ఆలోచనలు క్లీన్ గా ఉంటాయి ఎలాంటి నెగిటివ్ వేస్ట్ తొందరగా నాలో ఎంటర్ ఇవన్నీ ఆత్మ పవిత్రం అవుతూ ఉంటే బాబా స్మృతి ఆత్మాభిమాని స్థితి పెరుగుతుంటే ఇవన్నీ చేంజెస్ మనలో వస్తూ ఉంటాయి కదా దాంతోనే ఖుషి పెరుగుతుంది మనకి ఒకప్పుడు ఈ ఖుషి ఉండేది ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం ఉండాలి पहले पहले जो आते जरूर वो 84 जन्म लेते होंगे फिर चंद्रवंशी कुछ कम इसलिए उनसे कम ప్రారంభంలో వచ్చిన వాళ్ళు 84 జన్మలు నుండి ఉంటాయి చంద్రవంశంలో వచ్చే వాళ్ళు ఇంకా తక్కువ ఇస్లామీ ధర్మంలో వచ్చే వాళ్ళు ఇంకా తక్కువ నంబర్ వార్ జాడికి వృద్ధి అవుతాయి నంబర్ వారీగా వృక్షంలో వస్తూ ఉంటారు వృద్ధి అవుతూ ఉంటుంది ముఖ్య డీటీ ధరం फिर उनसे 3 ధరం నికల్తే ముఖ్యమైనది దేవతా ధర్మం కాండము తర్వాత 3 ధర్మాలు కొమ్మలు వస్తాయి फिर టాల్టాలియా నికల్తే అవి तुम డ్రామా को जानते తర్వాత వేరే కొమ్మలు ఇంకా పెరుగుతాయి చిన్న చిన్న ధర్మాలు ఇప్పుడు డ్రామాని మీరు తెలుసుకున్నారు ఏ డ్రామా జూ మిసల్ बहुत धीरे धीरे फिरता रहता है सेकंड बाय सेकंड टिक टिक चलती रहती इसलिए गाया जाता है सेकंड में जीवन मुक्ति ఈ డ్రామా పెయిన్ లాగా నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది టిక్ టిక్ అని సెకండ్ సెకండ్ వాచ్ లో ఎలా కొట్టుకుంటూ ఉంటుందో టైం నెమ్మదిగా నడుస్తుంది सेकंड में जीवन मुक्ति అన్నారు आत्मा अपने बाप को याद करते बाबा हम आपके बच्चे हम तो स्वर्ग में होने चाहिए फिर नरक में क्यों पड़े आत्मा బాబాతో మాట్లాడుతుంది కదా బాబా మీరు పిల్లలైపోయి మేము ఎప్పుడు మీ పిల్లల్ని మరి అప్పుడు స్వర్గంలో ఉండాలి కదా మీరు ఇచ్చే ఆస్తి పొంది అవును నరకంలో ఎందుకున్నాం మేము అని ఇలా బాబాతో మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తూ ఉంటాం కదా बाप तो स्वर्ग की स्थापना करने वाला है फिर नरक में क्यों पड़े हैं बाप समझाते तुम स्वर्ग में थे 84 जन्म लेते लेते तुम सब भूल गए हो अब फिर मेरी मत पर चलो బాబా స్వర్గాన్ని స్థాపిస్తే నరకంలో ఎందుకున్నాను ఆలోచన వస్తుంది కదా బాబా చెప్తున్నారు మీరు స్వర్గంలోనే ఉండేవారు 84 జన్మలు తీసుకుంటే అన్ని మర్చిపోయారు ఇప్పుడు మళ్ళీ నేను ఇచ్చే మొత్తంపై నడవండి स्वर्गम దొరుకుతుంది बाप की आस से विकर्म विनाश होंगे क्योंकि आत्मा में ही काद पड़ती शरीर आत्मा का जीवर ये బాబా స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి ఎందుకంటే ఆత్మలోనే తుప్పు చేరుతుంది శరీరము ఆత్మ యొక్క నగ शरीर आत्मा का जेवर है आत्मा पवित्र तो शरीर भी पवित्र मिलता है బంగారం దాంతో తయారయ్యేది నగ ఆత్మ బంగారం పవిత్రంగా ఉంటే శరీరం నగలు కూడా పవిత్రమైందే లభిస్తుంది तुम जानते हैं स्वर्ग में थे अब फिर बाप आए तो बाप से पूरा वर्षा लेना चाहिए ना స్వర్గంలో ఉండేవాళ్ళం మనం ఒకప్పుడు ఇప్పుడు బాబా వచ్చారు మళ్ళీ బాబా నుండి ఇది పూర్తి వారసత్వం తీసుకోవాలి కదా స్వర్గము అనేది పాంచ్ వికారం को छोड़ना है देहाभिमान छोड़ना है వారసత్వం తీసుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు చేతిలో బాబా స్వర్గం పట్టుకున్నారు ఇది ఆస్తి మళ్ళీ తీసేసుకోండి స్వర్గం తెచ్చండి కానీ ఇంకో చేతిలో షరత్ ఏంటి బాబా యొక్క ఇంకో చేతిలోకి మీరు వికారాలు ఇచ్చేయాలి దేహాభిమానం వదిలేయాలి అప్పుడు ఇది మీ చేతికి అయిపోతుంది బాబా చెప్తున్నారు ఏదైనా పనికిరాంది పట్టుకుంటే అమ్మ నాన్న కూడా అంటారు కదా
ఇది ఇచ్చేసే, అది నువ్వు అది ఇచ్చేసే, నేను ఇది ఇస్తాను అని. అలా कामकाज करते बाप को याद करते रहो, आत्मा अपने माशूक को आधा कल्प से याद करती आई, अब वो माशूक आया हुआ है. పని చేస్తూ కూడా చేతులతో బాబాని జ్ఞాపకం చేయండి. ప్రియుడు అతడు, అర్ధకల్ప నుండి మీరు పిలిచారు, గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఆ ప్రియుడు ఎదురుగా వచ్చేసి ఉన్నారు. कहते तुम काम चित्ता पर बैठ काले बन गए हो, अभी हम सुंदर बनाने आए. ప్రియుడైన శివబాబా ఏం చెప్తున్నారు? కామచిత్తుపై కొంచెం నల్లగా మాడిపోయారు మీరు, ఇప్పుడు నేను సుందరంగా తయారు చేయటానికి వచ్చాను నేను చెప్తారు కదా. రాజు అడవిలో అలా అడవి మనుషులాగా అయిపోయి వాళ్ళు ఎప్పుడో తప్పిపోయి అలా ఉన్న వారిని తీసుకెళ్ళి అవి పెట్టి ఇవి పెట్టి రుద్ది శుభ్రంగా వాళ్ళు తయారు చేసి ఒక రాణిలాగా కూర్చోపెట్టారని కథలు విన్నా. అది బాబా మనకి ఎప్పుడు చేస్తుంది. ఎలా ఉండేవాళ్ళం, బాబా రోజు కూర్చోబెట్టి రుద్ది రుద్ది సుందరంగా తయారు చేసేస్తున్నారు మన ఆత్మ. उसके लिए ये योग अग्नि है. ज्ञान को चिता नहीं कहेंगे, ज्ञान योग की चित्ता है. याद की चित्ता पर बैठने से विकर्म विनाश होंगे. ఇప్పుడు సుందరంగా తయారు చేయడం, నల్లగా ఎప్పుడైనా కామచిత్తి మీద కూర్చున్నారు, సుందరంగా అవడానికి యోగ చిత్తిపై కూర్చోపెడుతున్నారు బాబా. జ్ఞానాన్ని చిత్తి అన్నారు అంటే అంత పవర్ ఉండదు దానిలో, అగ్నిలాగా. యోగం అయితే అగ్ని, యోగాగ్ని అంటారు కదా, అందుకే చితితో పోల్చొచ్చు. వికర్మలు వినాశనం అయిపోతాయి, దానిలో భస్మం అవుతాయి. ज्ञान को तो नॉलेज कहा जाता है. बाप तुमको सृष्टि के आदि मध्य अंत का ज्ञान सुनाते. ज्ञानम అంటే ఇది నాలెడ్జ్, సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం యొక్క నాలెడ్జ్. ऊंच ऊंच बाप है, फिर ब्रह्मा विष्णु शंकर, फिर चंद्र सूर्यवंशी चंद्रवंशी, फिर और धर्मों की బైప్లేట్. ఉన్నతోన్నతమైన వారు శివ బాబా, తర్వాత సూర్యవంశం, బ్రహ్మ విష్ణు శంకర్, శివ బాబా తర్వాత తర్వాత సూర్యవంశం, చంద్రవంశం, తర్వాత ఇతర ధర్మాలనే కొమ్మలు నంబర్ వారి ఉన్నారు. झाड़ कितना बड़ा हो जाता है. अभी इस झाड़ का फाउंडेशन है ही नहीं, इसलिए बनियन ट्री का मिसाल दिया जाता है. వృక్షం పెరిగి పెద్దదైపోతుంది, అందులో కూడా మర్రి చెట్టు కాండం లేకుండా ఉంటుంది చూడండి. అలా దేవి దేవత ధన్ ప్రాయలో భోగయా హై. మర్రి చెట్టుతో పోలుస్తారు ఈ వృక్షాన్ని, సృష్టి వృక్షాన్ని. ఎందుకంటే దేవతా ధర్మం అనే కాండం లేదు, ప్రాయలోపమైపోయింది. ధర్మ భ్రష్ట కర్మ భ్రష్ట బంగయే. కాండం లోపించటం, దేవతా ధర్మం లేకపోవటం అంటే దీన్నే గీతలో ఏం చెప్పారు? ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులు అయిపోతున్నారు భారతీయులు, అలా అయిపోయాం. अभी तुम बच्चे श्रेष्ठ बनने के लिए श्रेष्ठ कर्म करते हो, अपनी दृष्टि को सिविल बनाती हो. ఎవరో చెప్తున్నారు స్వామీజీ అన్నమాట. ఇస్లామీ ధర్మస్తుల్ని ఇస్లామీ అంటారంట, క్రిస్టియన్ ధర్మస్తుల్ని క్రిస్టియన్ అంటారంట. కానీ భారతీయుల్ని అడిగితే అన్ని ధర్మాలు మా అంటారు. తమ ధర్మం ఏంటనేదే తాము మర్చిపోయిన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీరు శ్రేష్టంగా తయారవడానికి శ్రేష్ట కర్మ చేస్తున్నారు. ఇప్పుడు మీ దృష్టిని సివిల్ గా పవిత్రంగా తయారు చేసుకోవాలి, ఇది కూడా ఒక శ్రేష్ట కర్మ. తుమ్హే భ్రష్ట కర్మ नहीं करना है, कोई కుదృష్టి నా జాయ్. ఎలాంటి భ్రష్ట కర్మలు చేయకూడదు, ఎక్కడ చెడు దృష్టి కూడా మీకు వెళ్ళకూడదు అని చెప్తున్నారు బాబా. अपने को देखो, हम लक्ष्मी को वरने लायक बने, हम अपने को आत्मा समझ बाप को याद करते, रोज पोता में देखो. మిమ్మల్ని మీరు చాట్ పోతా మీరు చెక్ చేసుకున్నప్పుడు చూసుకోండి, లక్ష్మిని వరించే యోగ్యంగా ఉన్నానా, నేను ఆత్మ అనుకుంటూ బాబాని జ్ఞాపకం చేస్తున్నానా, నష అటువంటి యోగం చేస్తున్నాను. सारे दिन में देहाभिमान में आकर कोई विकर्म तो नहीं किया. రోజు మొత్తంలో దేహాభిమానంగా వచ్చి నేను ఏ వికర్మ చేయలేదు కదా. नहीं तो 100 गुना हो जाएगा. వికర్మ చేశారంటే 100 రెట్లు దండన పడిపోతుంది. माया चाट भी रखने नहीं देती, 2-4 दिन लिखकर फिर छोड़ देते हैं. చాట్ కూడా రాయనివ్వదు మాయ, పక్కనే కూర్చుంటది. 2-4 రోజులు రాసాక వదిలేస్తూ ఉంటారు. పడుకో అంటది మాయ అన్నమాట. बाप को ओला ख्याल रहता है ना, रेम पड़ता है, बच्चे हमको याद करे तो उनके पाप कट जाए, इसमें मेहनत है. బాబాకైతే చింత ఉంటదంట, ఈ బచ్చా 2 రోజులు రాశాడు, 4 రోజులు రాశాడు, రాయడం మానేశాడు. పోనీ రాసిన రాయకపోయినా బాబా జ్ఞాపకం పెంచుకునేవే ఆలోచనలు ఉన్నాయా? చెకింగ్. ఈ బచ్చా నన్ను జ్ఞాపకం చేస్తే పాపాలు నశిస్తాయి కదా అని
బాబాకు రెహం పెడతాయి, దయ కలుగుతుంది అన్నారు బాబా. కానీ దీనిలో శ్రమ ఉంది. పిల్లలు తమ పైన తాము బాధ్యత పెట్టుకుని శ్రమ పడితే అవుతుంది. చిన్నపిల్లల మీద తల్లిదండ్రులు ఆలోచిస్తారు కదా. పూర్వం అయితే చిన్నపిల్లల కోసం ఆలోచించేవారు కాదు, వాళ్ళ చదువులు వాళ్ళు చదివేవారు. ఇప్పుడైతే కొంత జనరేషన్ వరకు ఏ 5th స్టాండర్డ్ వరకు వెనక పడాలనేది ఉండేది. హై స్కూల్ వెళ్ళేవారు, తర్వాత వాళ్ళు పైకి వెళ్ళిపోయేవారు. ఇప్పుడైతే డిగ్రీలు చదివినా వెనకతల కూర్చొని చదివించాలన్నట్టు. బాబా పిల్లలు మనం కూడా ఏమైపోయిన రాను రాను జనరేషన్ ఆ తల్లిదండ్రికి ఎలాంటి ఆలోచన అర్థం కాదు. చదువుకుంటే బాగుంది, మంచి ర్యాంక్ వస్తుంది, మంచి పోస్ట్ వస్తుంది కదా, తెలివితేటలు ఉన్నాయి ఉపయోగించట్లేదని అమ్మా నాన్న బాధపడిపోతుంటారు. అలా బాబా కూడా బాధపడిపోతుంటారు. దయ కలుగుతుంది, అయ్యో కాస్త నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు కదా, పాపం నశిస్తాయంటే అర్థం కావట్లేదు. మనల్ని మనం అర్థం చేసుకొని ఆ బాధ్యత మన మీద మనం పెట్టుకోవటం శ్రమ ఉంది అంటున్నాను. ఎందుకంటే మాయా ప్రపంచంలోకి వెళ్ళాక అందులో పడిపోతారు. अपनी को घाटा नहीं डालना है, ज्ञान तो बहुत सहज है, మిమ్మల్ని మీరు నష్టంలో వేసుకోకండి. జ్ఞానం చాలా సహజం, కొద్ది గమనిక పెట్టుకోండి బాబా చెప్తున్నారు. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, सवेरे अमृत वेले उठकर बाप से मीठी मीठी बातें करनी है. ఉదయం అమృత వేళ లేచి బాబాతో మధురాతి మధురమైన మాటలు మాట్లాడాలి. తీయని మాటలు మాట్లాడుతూ ఉండాలి. అశరీరి बनने का अभ्यास करना है. అశరీరిగా తయారయ్యే అభ్యాసం చేయాలి. ध्यान रहे बाप की याद के सिवाय दूसरा कुछ भी याद ना आए. బాబా స్మృతి తప్ప ఇంకేది జ్ఞాపకం రాకుండా గమనిక పెట్టాలి, గమనిక ఉండాలి. అమృత వేళ లేచి బాబాతో తీయని మాటలు మాట్లాడుకోవాలి. అశరీరిగా తయారయ్యే అభ్యాసం చేయాలి. బాబా స్మృతి తప్ప ఇంకే జ్ఞాపకాలు రాకుండా గమనిక ఉండాలి. सेकंड पॉइंट, अपनी दृष्टि बहुत शुद्ध पवित्र बनानी है. తమ దృష్టిని చాలా శుద్ధంగా పవిత్రంగా తయారు చేసుకోవాలి. दैवी फूलों का बगीचा तैयार हो रहा है, इसलिए फूल बनने का पूरा पुरुषार्थ करना है, कांटा नहीं बनना है. తమ దృష్టి చాలా శుద్ధంగా పవిత్రంగా తయారు చేసుకోవాలి. దైవీ పుష్పకవనం తయారవుతుంది, అందువల్ల పుష్పాలుగా తయారయ్యే పూర్తి పురుషార్థం చేయాలి, ముళ్ళగా తయారు కాకూడదు. దైవీ పుష్పకవనం తయారవుతుంది, అందువల్ల పుష్పాలుగా తయారయ్యే పూర్తి పురుషార్థం చేయాలి, ముళ్ళగా తయారవకూడదు. वरदान, अपनी पावरफुल स्थिति द्वारा मनसा सेवा का सर्टिफिकेट प्राप्त करने वाले स्व अभ्यासी भव. तम पावरफुल स्थिति द्वारा मनसा సేవ యొక్క సర్టిఫికేట్ తీసుకునేటటువంటి స్వ అభ్యాసిగా కండి. తమ యొక్క పవర్ఫుల్ స్థితి ద్వారా మనసా సేవ యొక్క సర్టిఫికేట్ తీసుకుని స్వ అభ్యాసిగా కండి. विश्व को लाइट और माइट का वरदान देने के लिए अमृत वेले याद के स्व अभ्यास द्वारा पावरफुल वायुमंडल बनाओ, तब मनसा सेवा का सर्टिफिकेट प्राप्त होगा. విశ్వానికి లైట్ మైట్ యొక్క వరదానం ఇవ్వడం కోసం
అమృత వేళ స్మృతి యొక్క స్వాభ్యాసం ద్వారా పవర్ఫుల్ వాయుమండలం తయారు చేసుకోండి. అప్పుడు मनसा सेवे का सर्टिफिकेट लभिస్తుంది. लास्ट समय में मनसा द्वारा ही नजर से निहाल करने की, अपनी वृत्ति द्वारा उनकी वृत्तियों को बदलने की सेवा करनी है. आखिर సమయంలో మనసా ద్వారానే దృష్టితోనే పరివర్తన చేసే సేవ. తమ యొక్క వృత్తి ద్వారా ఎదుటి వాళ్ళ వృత్తిని, ఆలోచనలని మార్చేసే సేవ చేయాల్సి ఉంది లాస్ట్ లో. अपनी श्रेष्ठ स्मृति से सबको समर्थ बनाना है. అంటే స్వయం శ్రేష్ఠ స్మృతిలో ఉంటూ అందరినీ సమర్థంగా తయారు చేసేయాల్సి ఉంటది అనమాట. జ్ఞానం కూడా చెప్పే టైం ఉండదు కదా. जब ऐसे लाइट माइट देने का अभ्यास होगा तब निर्विघ्न वायुमंडल बनेगा और ये किला मजबूत होगा. ఎప్పుడు ఇలాంటి లైట్ మైట్ ఇచ్చే ప్రాక్టీస్ మీకు ఉంటుందో అప్పుడే మీ చుట్టూ నిర్విఘ్న వాయుమండలం తయారవుతుంది. మరియు ఈ కోట దృఢముగా ఉంటది. ప్రస్తుత సంఘటన, ప్రస్తుతం యజ్ఞం యొక్క కోట, సంఘటన యొక్క కోట దృఢం ఉంటది. మన చుట్టూ నిర్విఘ్న వాయుమండలం ఉంటుంది. మనలో అలాంటి లైట్ మైట్ నిండి ఉన్నప్పుడు. స్లోగన్ समझदार वो है जो मनसा वाचा कर्मणा तीनों सेवाएं साथ साथ करते. ఎవరైతే మనసా వాచ కర్మణ మూడు సేవలు తోడు తోడుగా చేస్తారో వారే తెలివైన వారు. ఎవరైతే మనసా వాచ కర్మ మూడు రకాల సేవలు తోడు తోడుగా చేస్తారు వారే తెలివైన వారు. अव्यक्त इशारे रूहानी रॉयल्टी और प्यूरिटी की पर्सनालिटी धारण करो. ఆత్మిక రాయల్టీ మరియు ప్యూరిటీ యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి. जो चैलेंज करते सेकंड में मुक्ति जीवन मुक्ति का वर्षा प्राप्त करो, उसको प्रैक्टिकल में लाने के लिए स्व परिवर्तन की गति सेकंड तक पहुंची है. ఏదైతే సెకండ్ లో ముక్తి జీవన్ ముక్తి వారసత్వం పొందండి అని అందరికి ఛాలెంజెస్ చెప్తున్నారో మీరు, అది ప్రాక్టికల్ గా తేవటం కోసం స్వపరివర్తన యొక్క గతి సెకండ్ లో పరివర్తన చేసుకుంటానని ఇలా చేరిందా? సెకండ్ లో జీవన్ ముక్తి అంటే ఏంటి? సెకండ్ లో పరివర్తన అనే స్పీడ్ వచ్చిందా మీలో? స్వపరివర్తన ద్వారా ఎవరొక పరివర్తన కన్నా, ఎందుకంటే స్వపరివర్తన ద్వారా ఇతన్ని పరివర్తన చేయాలి మనం. अनुभव कराओ कि ब्रह्मा कुमार अर्थात वृत्ति दृष्टि कृति और वाणी परिवर्तन అనుభవం చేయించండి. బ్రహ్మ కుమారులు అంటేనే వారి వృత్తి దృష్టి వృత్తి అంటే కర్మలు మరియు వాణి మాటలు, వాళ్ళ దృష్టి వృత్తి అంటే ఆలోచనలు, వృత్తి కర్మలు మరియు వాణి మాటలు పరివర్తనై ఉంటాయి. పరివర్తనలో ఉన్నవారు వాళ్ళే బ్రహ్మకుమారిలని అనుభవం చేయించగలగాలి మీరు. साथ साथ प्यूरिटी की पर्सनालिटी रूहानी रॉयल्टी का अनुभव करो. దాంతో పాటు పవిత్రత యొక్క పర్సనాలిటీ ఆత్మిక రాయల్టీని అనుభవం చేయించండి. आते ही मिलते ही इस पर्सनालिटी की ओर आकर्षित हो. వస్తుని మీతో కలవగానే ఈ పర్సనాలిటీ వైపు ఆకర్షితులవ్వాలి వాళ్ళు, మీలో ఉన్న ఆత్మిక రాయల్టీ యొక్క పర్సనాలిటీ వైపు, ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ వైపు. అది ఏంటి? పరివర్తన అనేది ఒక ఆత్మిక రాయల్టీ. ఎంత వేగంగా మనల్ని మనం మార్చుకోగలిగితే అంత ఆత్మిక రాయల్టీ ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ నిండుతున్నట్టు. అది అందరినీ ఆకర్షిస్తుంది బాబా వైపు. కాబట్టి ఎంతవరకు నాలో ఇది మార్పు రావాలని తెలిసిన తర్వాత సెకండ్ కంటే తక్కువ టైంలో నేను మార్చేసుకోగలిగితే సెకండ్ లో ముక్తి జీవన్ ముక్తి అనే ప్రాప్తి నా ద్వారా అనుభవం చేయించే యోగ్యంగా నేను తయారైనట్టు అనేది అర్థం కావాల్సిన పాయింట్ ఆ వ్యక్తి ఇష్టారాలు. అచ్చా, ఈరోజు బాబా ఎక్కువగా పూల తోటను చూస్తున్నారు. తోట యజమాని బాబా పూల నుండి పుష్పాలు అవ్వాలి, పుష్పాలు అంటే ప్రపంచంలో వెళ్ళాలి, అందుకే మీరు అలా ఉండాలి. దానికోసమే నేను చదివిస్తున్నాను కదా, ఇది నిశ్చయం ఉండాలి. ఆత్మ అనే నిశ్చయం ఒకటి, ఈ శరీరం భగీరథుడు అనేది ఒకటి. మరి ఈ శరీరంలో బాబాయే స్వయంగా వచ్చి చదివిస్తున్నారు అని ఈ నిశ్చయం పక్కా అవుతూ ఉండాలి. ఈ నిశ్చయం తెగిందా ప్రేమ అనేది తగ్గుతూ ఉంటది బాబా పైన అంటున్నారు బాబా.
కాబట్టి ఈ నిశ్చయం ఎంత గట్టిగా ఉంటుందో బాబాతో తెగని ప్రేమ ఏర్పడుతుంది అని చెప్తున్నారు మనం. అమృత వేళ లేచి తీయని మాటలు బాబాతో మాట్లాడుకోండి. ఎప్పుడైతే నష వచ్చేస్తుందో మాట్లాడుతూ అప్పుడు ఆ శరీరయ్యే అభ్యాసం చేయండి. డిటైర్ చేయండి, బాబా దగ్గర కూర్చొని. ముందైతే ఇంట్లో చిత్రం ఏదో పెట్టుకుంటాం కదా ఎదురుగా, బాబాతో బాబా మన ఎదురుగా ఉన్నట్లే మురళి పాయింట్స్ ని గుర్తు తెచ్చుకొని మాట్లాడండి. ఇంకా బాబాకి అయితే ఎంత జాలి వేసేస్తుంటది, చదవరు పిల్లలు, యోగాన్ని చెయ్యరు అని. మిమ్మల్ని సుందరంగా తయారు చేయడానికే వచ్చాను కదా. యోగం అనే స్థితిపై కూర్చొని యోగాగ్నిలో ఆత్మను కాల్చండి బాబా అంత చెప్తున్నారు. వికర్మలు వినాశనం అవుతాయి, సత్వప్రధానం అయిపోతారు కదా. ఇంకేం చెప్తున్నారు బాబా? గాడ్లీ స్టూడెంట్ నేను భగవంతుడు చదివిస్తున్నానని గుర్తున్నా చాలు, ఖుషి ఉంటది మీకు అంటున్నారు బాబా. ఆత్మ అనే నాలెడ్జ్ ఉంటుంది స్వర్గంలో, పరమాత్మ అంటే తెలీదు, జన్మల కోసం తెలీదు. ఆత్మ అనే జ్ఞానం ఉండడం వల్లనే సర్పం కుబుసం వదిలే మాదిరిగా ఈజీగా శరీరం వదులుతారు అక్కడ అని చెప్తున్నారు బాబా. అందుకే ఇప్పుడు మీరు దేహాభిమానం విడిచిపెట్టాలి, ఆత్మాభిమానిగా తయారవ్వాలి. ఎంత బాబా స్మృతి ద్వారా పవిత్రం అవుతూ ఉంటామో అంత ఖుషి కూడా మీలో పెరుగుతుంది అని చెప్తున్నారు బాబా. దేహ విమానం తొలగుతున్న కొద్దీ ఖుషి పెరుగుతుంది. బాబాతో ఎగిరి వెళ్తారు, బాబాతో ఎగిరి పరిగెడతారు ఇంటికి కూడా తేలికై మీద. బాబా స్మృతి పవిత్రం అవుతూ ఉంటే శరీరం కూడా పవిత్రమైంది లభిస్తుంది కదా అని చెప్తున్నారు బాబా. వృత్తి, దృష్టి, కృతి, వాణి, దీనిలోని పరివర్తన అనేది కనిపించడమే బ్రహ్మకుమారుల యొక్క లైఫ్. బ్రహ్మకుమారిస్ అంటేనే అలా ఉండేవారు అని అందరికీ అనిపించేలా మీ నడవడిక ఉండాలి అని చెప్తున్నారు బాబా. मनसा सेवा चलो करें, हम देते चले सकाश। मनसा सेवा चलो करें, हम देते चले सकाश। भरते हम शुभ संकल्पों से, भर दे हम शुभ संकल्पों से धरती और आकाश। मनसा सेवा चलो करें, हम देते चले सकाश। पवित्रता का सूर्य बने सुख दे किरणें बिखरा कर। पवित्रता का सूर्य बने सुख दे किरणें बिखरा कर। प्रेम के सागर बनकर भर दे खाली मन की गागर। हो प्रेम के सागर
बनकर भर दे खाली मन की गागर। हृदय की शुभ भावना सब आए प्रभु के पास। भर दे हम शुभ संकल्पों से, भर दे हम शुभ संकल्पों से धरती और आकाश। मनसा सेवा चलो करें, हम देते चले सकाश। दुखियों की चित्कार सुने भक्तों की करुण पुकार। दुखियों की चित्कार सुने भक्तों की करुण पुकार। दीनहीन है मांग रहे सब, दे सबको अधिकार। हो दीनहीन है मांग रहे सब, दे सबको अधिकार। अपना ही परिवार सब है, सबको हो ये विश्वास। भर दे हम शुभ संकल्पों से, भर दे हम शुभ संकल्पों से धरती और आकाश। मनसा सेवा चलो करें, हम देते चले सकाश। प्रभु मिलन की लगन में आए सभी मगन हो जाएं। प्रभु मिलन की लगन में आए सभी मगन हो जाएं। प्रकृति और माया दासी बन झूला हमको झुलाए। हाँ, प्रकृति और माया दासी बन झूला हमको झुलाए।